కాలింగ్ అండి చాలా మంది కాల్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నారు సో చాలా మంది కాల్స్ లెట్స్ కొంచెం ఒకటి ఎవరండి నెక్స్ట్ కాలర్ పెద్దయ్య సదయ్య ఓకే పెద్దపల్లి నుంచి సదయ్య కాలర్ ఉన్నారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ ఫ్లడ్ వస్తుంది ఒకసారి నెక్స్ట్ కాలర్ సదయ్య గారు నమస్తే అండి నమస్తే సార్ సదయ్య గారు నమస్కారం అన్న నేను నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్తే అన్న నమస్తే బాగున్నారు చాలా బాగుండాలని 1000 దేవులకు మొక్కుకుంటున్నా సార్ మీ ఆరోగ్యం బాగుండాలి మీరు బాగుండాలి అని కోరుకుంటున్నా సార్ మీ అభిమాని నేను వీరాభిమానిని థ్యాంక్ యూ అన్న మాధురి గారు బిగ్ బాస్ లోకి వెళ్ళింది కదా తప్పకుండా విన్ అయ్యి వస్తుంది మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోకండి ఆమె ఏంటో మీకు తెలుసు మీరేంటో ఆమెకు తెలుసు థ్యాంక్ యూ అన్న మీకు మేము అండగా మేము ఉన్నాం థ్యాంక్ యూ అన్న ఓకేనా సార్ ఓకేనా సార్ థ్యాంక్ యూ అన్న రైట్ థ్యాంక్ యూ సో మచ్ సదయ్య గారు కాల్ చేసినందుకు ఎమోషనల్ అవుతున్నారు అండ్ మీరు తట్టుకోలేకపోతే నాకేంటే పర్వాలేదు టిష్యూ పేపర్ 4 yearsలో ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారంటే ఈ ట్రోల్ చేసే దానిలో నాకు కనిపించిన వ్యక్తి ఒక్కరు కూడా నాతో ఇంతవరకు అలా మాట్లాడలేదు సార్ ట్రోల్లో బండబూతులు తిట్టి చాలా చేస్తున్నారు ఎవరా తిట్టారని చూస్తే ఆ ఫేస్బుక్ ఫేక్ ఆ యూట్యూబ్ చేది ఫేక్ అన్నీ ఫేక్ పెట్టి తిడుతున్నారు సార్ సరే అయిపోయింది మీరు ఇప్పుడు అన్నారు మీకు ఫోన్ కాల్స్ వస్తే మీకు భయంకరంగా ఏదైనా అనొచ్చు సార్ బాధపడకండి అని అన్నారు ఇన్నేళ్ల తర్వాత అయినా నేను ధైర్యంగా ఉన్నాను నాకు తెలుసు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన 4 కాల్స్ అన్నా నీకున్నాము అంటే చాలా ఎమోషనల్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాలు అదే బట్ ఒక క్వశ్చన్ ఎవరో నాకు తెలియదు నెల్లూరు తెలియదు తెలంగాణ తెలియదు అంతగా అభిమానించారంటే ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన అవకాశం ఉన్నా ఓకే శ్రీనివాస్ గారు మీ మనస్సాక్షి మీద ఒకసారి చేసుకోండి మాధురి సాక్షి ప్రామిసింగ్ ఆన్ మాధురి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మీరు చెప్తారనుకుంటున్నా చెప్పండి సార్ మీరు మాధురిని ₹1 కోటి బిగ్ బాస్కి ఇచ్చి పంపించారు అనేది ఒక చర్చ ఉంది ఎదురిచ్చి పంపించారు అనేది నిజమా అబద్ధమా ₹1 కోటి ఇస్తే ఎదురిచ్చి పంపించారు ₹1 కోటి ఇస్తే బిగ్ బాస్లోకి అవకాశం ఇస్తారా తెలీదు ఆ చర్చకు సంబంధించి వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను అయితే ₹1 కోటి కాదు 5 కోట్లు ఇచ్చేవాళ్ళు క్యూ లైన్లో ఉన్నారు తీసుకుంటారా 5 కోట్లు ఇచ్చేవాళ్ళు తీసుకోరు కదా ఇంకో విషయం నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతానని చెప్తాను కదా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను అటువంటి సంబంధాలే జరగలేదు అటువంటి డిస్కషన్సే జరగలేదు ఇది కేవలం కొంతమంది నేనంటే గిట్టని వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్స్ ఇది తప్పు నారాయణరావు గారు కూడా బిగ్ బాస్ని విమర్శించడమే కాదు దాన్ని విమర్శించడమే కాదు నాగార్జునను కూడా విమర్శించారు